యేసయ్య నామములో వీడియో చూస్తున్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. వీడియో చేయడానికి ముఖ్య కారణం ఒక యవనస్తురాలు గురించి సాక్ష్యం చెప్పాలని. ఆ యవనస్తురాలు దేవుడిని ఎంత ఘనపరిచిందో, దేవుడిని ఎంత మహిమపరిచిందో ఆమె గురించి చెప్పాలని పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా ప్రేరేపించబడ్డాను. Firstly, I want to thank Jesus because I couldn't do this on my own. I know He carried me through today. Today was not about my 50 or my 100. Today was about making India win. I know I got a few chances, but I just feel that God scripted everything, and at the right time when you do things with the right intention, He always blesses, and I just felt everything that happened so far was just a setup for this. I've almost cried every day throughout this tour. I was not doing well mentally, going through a lot of anxiety. Then being dropped was another challenge for me. But I think all I had to do was show up, and God just took everything. But towards the end, I was just quoting one scripture from the Bible because I had lost energy. I was very tired. I was drained. But one scripture that says, just stand still and God will fight for you. And that's what I did. I just stood there and He fought for me. ఇండియా ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ జరిగింది. మొట్టమొదటి బ్యాటింగ్ చేసింది ఆస్ట్రేలియా చేశారు. ఆస్ట్రేలియా 338 రన్స్ కొట్టారు. తర్వాత మనోళ్ళు బ్యాటింగ్ చేయాలి. 338 రన్స్ కొట్టారు. ఇక ఆస్ట్రేలియా మీద గెలుస్తూ అన్నది అసంభవం, మనోళ్ళు వాడిపోతారు అని, ఈ సెమీఫైనల్ మనోళ్ళు ఫైనల్కి వెళ్ళరు అని చెప్పేసి అందరూ ఊహించుకున్నారు. కానీ అక్కడ ఒక సహోదరి, దేవుడు ఏర్పరచిన బిడ్డ ఆ టీంలో ఉంది. అప్పటికి 2 వికెట్లు పడిపోయినాయి. ఫస్ట్ డౌన్లో బిడ్డ జర్మియా వచ్చింది. ఆ అమ్మాయికి యవనస్తురాలికి కెప్టెన్ కూడా తోడై ఉన్నాడు. ఇద్దరు కలిసి కొంత భాగస్వామైన వారు ఏర్పాటు చేశారు. అప్పుడు కూడా అనుకున్నారు ఇక లేదు, ఇండియా వాడిపోయింది అనుకున్నారు. కానీ అమ్మాయి పోరాటం పట్టిబా దేవుడు చూశాడు. ఆస్ట్రేలియా ఇండియా ఓరావారి పోరు పడ్డారు. కానీ దేవుడు కృపను బట్టి ఇండియాని ఫైనల్కి చేర్చింది సహోదరి జర్మియా. ఇండియా గెలిచిన తర్వాత విలేకరులు అడిగిన మాటకి ఒక సమాధానం చెప్పింది. నేను గెలవలేదు, నేను గెలిపించలేదు, ఇది జీసస్ గెలిపించాడు, ఈ విజయం జీసస్గా అని చెప్పేసి ప్రపంచం ఎదుట దేవుడికి సాక్షిగా నిలబడిందండి. సహోదరులారా, ఈరోజు సువార్త చెప్పాలంటే, యేసుని సాక్ష్యం ఇవ్వాలంటే ఎంతో మంది భయపడే సమయంలో ఒక యవనస్తురాలు ప్రపంచం ఎదుట దేవుడిని కనపరిచిందండి. 2 సమయాల గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనం చదివితే అక్కడ ఒక మాట రాయబడి ఉంది, ఎవరైతే నన్ను గనపరుస్తారో అని గనపరచకుండా ఉండలేనని. దేవుణ్ణి మనం గనపరిస్తే ఆయన మనం గనపరచకుండా లేడు. ఎందుకంటే ఆయన గనపరిచిన వాడిని తన బిడ్డలను గనపరుస్తారు. కాబట్టి ఆ బిడ్డ దేవుడిని గనపరిచింది. దేవుడు ఆమెని గనపరచాలని ఆశపడ్డాడు. ఆల్రెడీ 2 సార్లు ఆ మ్యాచ్లో డక్అవుట్ అయింది. నిరాశ ఉంది, కానీ శక్తి అంతా కోల్పోయింది. ఆ టైంలో ఒక వాక్యం ఆమెకి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణిచ్చాడు. నిర్మాకాండం 14వ అధ్యాయం 13వ వచనం చదివితే అక్కడ మాట రాయబడి ఉండదు. మోషేతో అంటాడు, మీరు నిలిచి ఉండండి, ఊరక నిలబడండి, యెహోవా మీ పక్షాన యుద్ధం చేస్తాడు, మీ కార్యం సఫలం అయిపోయిద్దని. అక్కడ ఆ వాక్యం తీసుకుని బలం నొందింది, విశ్వాసంతో చూసింది. తెలియని బలము ఆమెని ఆవరించింది. నా శక్తి కోల్పోయాను, నాకు శక్తి లేదు, నాకు గుర్తొచ్చిన తర్వాత ఎక్కలేని శక్తి నాకు వచ్చిందని సాక్ష్యం వచ్చింది. సహోదరులారా, మనం వాక్యాన్ని ధ్యానిస్తే, వాక్యాన్ని మనం హృదయంలో పెట్టుకుంటే, మన కుంగుబాటులో ఆ సమస్యలు ఉన్నప్పుడు దేవుని హద్దుకుంటే ఇలాంటి కార్యాలు దేవుడు చేస్తాడు. కాబట్టి దేవుని సాక్ష్యం మనం చెప్పేవారు ఉండాలి, దేవుడు మహింపరిచే వరకు ఉండాలి. దేవుడి మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.